హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 72 హవర్స్ ఇదొక కామెడీ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ యాజ్ యూజువల్‌గా చాలా చేశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. లైట్‌గా అడల్ట్ కామెడీ కూడా ఉంటుంది. సో ఒంటరిగా చూడడమే బెటర్. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో జో అని ఒకడి స్టోరీ చూపిస్తారు. అతని ఏజ్ 40 ఇయర్స్. అతను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో, అతను ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళని తన టాలెంట్‌తో పడేయలేక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఫెయిల్ అవుతున్నాడని తన బాస్ తనని జాబ్ నుంచి తీసేస్తా అని చెప్తాడు. అది తన జాబ్ పోయే స్టేజ్‌కి వచ్చేసరికి తన జాబ్‌ని సేవ్ చేసుకోవడానికి ఒకరోజు ఒక బ్యాచిలర్ గ్రూప్ చాట్ నుంచి అతనికి ఇన్విటేషన్ వస్తుంది. సో, 3 డేస్ పార్టీలోకి వెళ్లి జెన్‌జీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం అనుకుంటాడు. సో, నెక్స్ట్ ఆ పార్టీలోకి వెళ్ళాక ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే యావరేజ్ టైమ్ పాస్ కామెడీ మూవీ మామ. కొన్ని మంచి లాఫ్ ఔట్ లౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సీక్వెన్సెస్ చాలా ఆక్వర్డ్‌గా ఉంటాయి. బట్ మోస్ట్‌లీ మంచి టైమ్ పాస్ మూవీ అనిపించింది. మెయిన్‌గా ఇందులో పాజిటివ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ ఎక్స్ట్రార్డినరీగా చేశారు గైస్. కొన్ని సీన్స్‌లో భలే నవ్వొస్తుంది. ఫస్ట్‌లీ ఈ కాన్సెప్టే చాలా బాగుంది గైస్. ఒక ఏజ్ అయిపోయిందని ఫీల్ అయిపోయే ఒకడు ప్రెజెంట్ టీనేజ్‌లో ఉన్న వాళ్ళతో ఒక పార్టీకి వెళ్లి వాళ్ళని చూసి ఎలా ఫీల్ అయ్యాడు, అక్కడ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడనే పాయింట్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అండ్ ఇందులో ఉండే యంగ్ యాక్టర్స్ కూడా భలే కామెడీ జనరేట్ చేశారు. వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ మధ్య ఉండే కొన్ని డిస్కషన్స్ కానీ, ఇంటరాక్షన్స్ కానీ మంచి ఫన్ జనరేట్ చేస్తాయి. బట్ ఒక్కటే నెగెటివ్ ఏంటంటే ఇందులో మెయిన్ లీడ్ అయిన జో ఏజ్ జస్ట్ 40 ఇయర్స్ మాత్రమే. ఏదో 60 ఇయర్స్ వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇది మూవీలో చాలా సార్లు జరిగేసరికి కాస్త రిపిటేటివ్‌గా అనిపించింది. అదర్ దెన్ దట్ ఇదొక మంచి కామెడీ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్ మామ. ఇఫ్ మీకు హాలీవుడ్ కామెడీ మూవీస్‌ని మంచి తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే డెఫినైట్‌లీ ఈ వీకెండ్‌కి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మూవీ విచ్ డెలివర్డ్ వాట్ ఇట్ ప్రామిస్డ్. సో, ఇది గైస్ 72 హవర్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.